రైట్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు అన్నాడు. ప్రధానంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని అమలు చేస్తారని చెప్పి బీసీలంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకు పట్టం కట్టి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టింది. వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆ 42% రిజర్వేషన్లో జాప్యం జరుగుతూనే ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు అంటా ఉన్నాడు. మాట్లాడితే మనతో పాటు విక్రమ్ గౌడ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, నిజంగానే ఆ 2 సంవత్సరాల నుంచి బీసీలు రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయారు, ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి ఒక్కరి చేతులనే కాదు, రాహుల్ గాంధీ చేతిలో కూడా మోసపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా మాట ఇచ్చింది రాహుల్ గాంధీ. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్దిరామయ్య గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో రానికి బీసీలు పెద్ద పాత్ర పోషించారు. ఎటువంటి అంచనాలు లేని కాంగ్రెస్ పార్టీని కేవలం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, 42% ఇస్తాం అనేసరికి అరే ఎప్పటి నుంచో పోరాడుతున్న అంశం కదా అని చెప్పి ప్రజలు నమ్మి ఎటువంటి అంచనాలు లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా ఏర్పడే విధంగా చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే అది బీసీల యొక్క గొప్పతనమే. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా. ఎందుకంటే 50% అనే సీలింగ్ ఉంది తీసేస్తాను ఆయన. రాహుల్ గాంధీ గారు గొప్ప మాట ఏం చెప్పారంటే ఈ సీలింగే ఉండదు, ఈ రిజర్వేషన్ల పంచాయతే ఉండదు అన్నాడు. సరే అని నమ్మి ప్రజలంతా ఏకదాటిపైకి వచ్చి ఓట్లేస్తే ఈరోజు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన 2 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు చెప్పిండు. ఆయనే స్వయంగా అన్నాడు, నాకు వేరే ఏ ఆశ లేదు, ముఖ్యమంత్రి అయినా నేను అనుకోలేదు, రామారావులాగా ఎన్టీ రామారావులాగా నేను కూడా చరిత్రలో నిలిచిపోవాలి, పటేల్ పట్వారీగిరి వ్యవస్థను రూపుమాపిండు, లోకల్ బాడీలలో రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఇంప్లిమెంట్, అనేక అంశాలు చెప్పుకొచ్చిన ఆయన. ఎన్నో అబద్ధపు మాటలు చెప్పిన తర్వాత నమ్మి చేస్తే ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మొన్న జియో నంబర్ 46 తెచ్చి బీసీలను కోసిండు. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ తెచ్చి బీసీలను తడిగొట్టుతోని కోసి వారి యొక్క ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, అదేవిధంగా స్వేచ్ఛను కూడా హరింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అంటే బహుజన దేవతల దగ్గరికి వెళ్ళి, మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీటింగ్ జరిగింది అక్కడ. ఏంది అసలు దాని యొక్క ఉద్దేశం ఏంది? కనీసం బీసీల గురించి ఎక్కడ కూడా చర్చ వచ్చినట్టుగా కూడా కనపడట్లేదు. ఏం చెప్తారన్న దాని గురించి? క్యాబినెట్ మీటింగ్లో మెజారిటీగా ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వనదేవతల ముందు, మా బహుజన దేవతల ముందు, మా యొక్క జాతి దేవతల ముందు ఎట్లయితే బలిస్తారో ఈ బీసీలను కూడా బలిద్దామని నిర్ణయించుకున్నాడు పోయి. అందుకోసమే ఇప్పుడు ఎటువంటి అవసరం లేకున్నా, ఎటువంటి తాత్పర్యం లేకున్నా, ఎటువంటి తొందర లేకున్నా బీసీలను మోసం చేసే విధంగా ఈ రేవంత్ సర్కార్ పోతున్నది. నేను అంటున్నా, దాంతో పాటే మంత్రివర్గంలో 42% ఇవ్వవు, మా వాళ్ళు ప్రశ్నిస్తారని. నామినేటెడ్ పదవులలో 42% ఇవ్వవు, రాష్ట్ర బడ్జెట్లో 42% ఉన్నది, ఎడ్యుకేషన్లో 42% అంటే నీ చేతిలో ఉన్న చేసేటి కూడా నీ శాతగాక అబద్ధాలు చెప్పుకుంటా, దొంగ హామీలు ఇచ్చుకుంటా. ఎందుకంటే వీళ్ళు పేపర్లకు, బహిరంగ సభలలో మాత్రమే బీసీల గురించి చెప్తున్నారు. మానసికంగా ఈయన ఆధిపత్య ధోరణికి చెందినోడే. ఈయన అగ్రకుల ఆధిపత్యం మొత్తం తలనిండా నిండి ఎవరికి ఏం చేసేది లేదు. వీళ్ళు బీసీలు ఒరుకొని చేసుకొని ఇట్లనే అనుకుంటారు, కానీ సీరియస్ ఇంత కడతారు. నీకు తెలుసు, మంచి రాజ్యాలే కూలిపోయినాయి. బీసీలు కానీ ఉద్యమంలో బెర్లిన్ గోడలు కూడిన చరిత్రలు ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కూలిపోతుంది. నువ్వు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం మీరు తెలంగాణలో తల ఎత్తుకొని తిరిగే ప్రసక్తి ఉండదు. మొన్న అసెంబ్లీ పెట్టిరు, కేవలం ఒక నీళ్ళ మీద చర్చ జరగాలి ఇక అర్జెంటుగా అని చెప్పి చర్చ పెట్టిరు అసెంబ్లీలో. నమ్మిరా వస్తుందేమో మా గురించి కూడా చర్చ అని చెప్పి బీసీలు? ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ అయిపోయి, ఓటింగ్ అయిపోయి, వీడు కేంద్రంలో యుద్ధం చేయక మళ్ళీ అసలు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి, దున్నపోతు కాడ బకెట్ పెట్టి దున్నపోతు తప్ప అంటుండు. అరే నీ అమ్మ నువ్వు ఆవుకానో బర్రెకానో పెట్టి నీ ప్రయత్నం నువ్వు చేస్తే పాలిస్తుందా? నువ్వు దున్నపోతు కాడ పెట్టి దున్నపోతు ఇస్తలేదు, దున్నపోతు తప్ప అంటే కేంద్ర ప్రభుత్వం దున్నపోతు. నువ్వు నీ ప్రయత్నం ఏడున్నది, నీ పోరాటం ఏడున్నది? అయిపోయాడు, ఉట్టి మాటలే. నువ్వు చూడున్నావు ఢిల్లీకి కూడా మేము బీసీ సంఘాలుగా ట్రైన్ కట్టకపోతే వచ్చిపోయి నువ్వు గెస్ట్గా తప్ప వీళ్ళు ప్రత్యేకంగా పోరాడింది ఏం లేదా? ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినది కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగలేదు. మేము మా సంఘం ద్వారా చేసుకుని తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. కానీ వారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కనీసం రాహుల్ గాంధీ రాలే కదా, కనీసం ఖర్గే గారు రాలే కదా. కనీసం మీకు ఓటు చోరీ పైన ఉన్న ప్రేమ బీసీల పైన లేదు కదా. ఇంకా ఫుట్బాల్ ఆడే మెస్సీ గారి మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదు కదా. వాడు ఆడింది లేదు, చేసింది లేదు, గిట్ల తిరిగిపోతే 150 కోట్లు ఇస్తుంది. కనీసం నువ్వు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు 45 నిమిషాలలో 4 సెకండ్లు బీసీల గురించి మాట్లాడే అది లేదా? కేంద్ర మంత్రులను కలిసినావు, ఏ కేంద్ర మంత్రికి నువ్వు ఇచ్చినావు? ఒక అఖిలపక్షాన్ని తీసుకోపోవు, ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి దాని మీద తీసుకోపోయిన వాళ్ళు పోరు. కేవలం అబద్ధపు బూటకపు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. నువ్వు ఏ హామీనైనా మోసం చేసే ప్రజలు తప్ప బీసీలకు ఇచ్చిన హామీ
నిన్ను మోసం చేస్తే మాత్రం నిన్ను తరిమి కొడతారు. 3 కోట్ల బీసీ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన సమాధానం చెప్పాల్సిన సమస్య ఉన్నది. సమాధానం చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని ప్రజల గ్రామాలలో కూడా తిరగనియరు. మరి ఇప్పుడు బీసీ రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అనే అవన్నీ ఎట్టిపోయినాయి అంటే రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్ అని వాళ్ళు సొంతంగా అనుకున్నారు, నమ్మి అన్నట్టు. పాపం మా మహేష్ అన్న కూడా తెలియక ఆయన కూడా మోసపోయినట్టు బయటికి చెప్తలేడు. కానీ రేవంత్ గౌడ్ అంటే రేవంత్ గౌడ్ ఏడే చేసే, రేవంత్ యాదవ్ ఏడే చేసే, రేవంత్ ముదిరాజ్ ఏడే చేసే, వీళ్ళందరినీ మోసం చేసుట్లో రేవంత్ నెంబర్ 1 వచ్చాడు. ఏదో రైజింగ్ తెలంగాణ కాదు ఇది. బూటకంలో అబద్ధాలు చెప్పడంలో రేవంత్ సర్కారు నెంబర్ 1గా సక్సెస్ అయిందనే దానికి వాళ్ళు నెంబర్ 1 అని చెప్పుకుంటారు తప్ప 2047 అంటుండు డైరెక్ట్. ఇక 47 అంటే ఈయన చివరి ముఖ్యమంత్రి, ఈయన అయ్యేది లేదు పోయేది లేదు. మళ్ళీ బీసీలను మోసం చేస్తే అయితే అవడన్నా? బీసీలను ఇప్పుడు మెజారిటీ ప్రజలను మోసం చేసినాక నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? మళ్ళీ ఎట్లా నీ ప్రభుత్వం వస్తుంది? వీళ్ళ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసుడే, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని కాబట్టి జీవితంలో ఈ బీసీ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దనే ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ కూడా మంచి చేసే యోచనలు నడుస్తలేదు. ఇప్పుడు 42% మంత్రులు మా దగ్గర ఉంటే మా వాళ్ళు కూడా అడుగుతారుగా రేపు పొద్దున నీ ప్రభుత్వంలో పాలనే 42% లేకుండా నీ ఎక్కడ కూడా 42% లేదు. వీరు అబద్ధపు బూటకబులతో రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారిని కూడా దేశ ప్రజలు ఎవరు నమ్మరు. రాహుల్ మాటలు ఒక చిత్తు కాగితం కింద, రాహుల్ గాంధీ గారి మాటలు ఒక నీటి మీద బుడగల్లాగానే మారినాయి కాబట్టి అది రాహుల్ గాంధీ వీళ్ళు నిర్ణయించుకోవాలి. పట్టుకొని తిరుగుతుండు కదా దేశమంతా, అంటే ఫోటోల కోసం తిరుగుతున్నాడు పాపం. ఆయనకు తెలియదు సంవిధానం అంటే పట్టుకుని కానీ దాని లోపల మ్యాటర్ చదవనట్టు ఆయన. ఎందుకంటే ఎంతసేపు చెప్తుండు నేను రాహుల్ గాంధీ గారిని మొన్నటిదాకా కూడా బాగా ఇష్టం ఉండే మాకు. ఎందుకంటే దేశంలో కొత్త విప్లవాత్మకమైన మాటలు చెప్పినందుకు 50% సీలింగ్ ఎత్తేయడం అనేది, అదేవిధంగా ఎవరెంతుర్రో వారికి అంత వాటా దక్కడం అనేది గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం. కానీ చరిత్రాత్మకమైన నిర్ణయం చేస్తారనుకున్నాను తప్ప ఈ ప్రభుత్వమే ఇట్లా మోసం చేస్తుంది, వీళ్ళింత అఘాయిత్యం చేస్తారు. ఈ బీసీలకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తుంది మాకు తెలియదు కదా, ఇంత పెద్ద వెన్నుపోటు పొడుస్తుంది తెలియదు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ ఆపేయాలి, లేదా ప్రత్యామ్నాయంగా బీసీలకు ఏం చేస్తారో వీళ్ళు చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా వీళ్ళు బీసీ ద్రోహులుగా ప్రకటించబడతారు. రైట్గా ఫైనల్గా ఫిబ్రవరిలో మళ్ళీ ఎలక్షన్లు అంటా ఉన్నాడు. ఎక్కడ కూడా బీసీల ఊసు లేదు, ఆ 42% రిజర్వేషన్ అనే మాట కూడా రాలేదు. ఏంది ఒక బీసీ బిడ్డగా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు అధికారం వచ్చింది ఎవరి ఓట్ల ద్వారా, అధికారంలో ఈ రాష్ట్రాన్ని మెజారిటీ ప్రజలు ఎవరి త్యాగాలు ఉన్నాయి, ఎవరి వల్ల ఈ రాష్ట్రం నడుస్తుంది అనేది మీరు గ్రహించాలి. రాహుల్ గాంధీ గారికి ఏమైనా మీరు ఇజ్జత్ ఇస్తే, రాహుల్ గాంధీ గారు అంటే మీకు ఏమైనా గౌరవం ఉంటే, కామారెడ్డి డిక్లరేషన్ అంటే మీకు ఏమైనా మనసా వాచా గౌరవం ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనో లేదా పోరాటంతోనో ముందుకు పోవాలి. ఈ దొంగ జీవోలతోని దొంగచాటు ఎలక్షన్స్తోని పోతే మాత్రం చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిపోయారు, ఎంతోమంది రాజ్యాలు ఏలిపోయారు. కానీ చరిత్రలో హీరోలు ఎవడో జీరో ఎవడో నిర్ణయించుకో. బీసీలకు చేయకపోతే మాత్రం జీరో అవుతావు, బీసీలకు చేస్తే మాత్రం హీరో అవుతావు. నిర్ణయం నీ చేతిలోనే.